అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సుంకాల పేరుతో ట్రేడ్ వార్ను మొదలుపెట్టారు. ముఖ్యంగా భారత్ను స్నేహదేశం అంటూనే 50% సుంకాలు విధించడం సంచలనంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ అనుసరించిన వాణిజ్య విధానాలు, భారత్పై విధించిన సుంకాలపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వేదికపై అమెరికా ప్రతిష్ట దిగజారిందన్నారు. ట్రంప్ నిర్ణయాల వల్లే అమెరికా బ్రాండ్ టాయిలెట్లో పడిపోయిందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్తున్నారని, ఆ విధానంతో ట్రంప్ స్నేహపూర్వక దేశాలను కూడా శత్రువులుగా మార్చుకుంటున్నారని అన్నారు. ఇలా చేయడం అమెరికాకే నష్టం చేకూరుస్తుందని జేక్ సల్లివన్ పేర్కొన్నారు. అమెరికాకు ఇండియా కీలక భాగస్వామిగా ఎప్పటినుంచో కొనసాగుతుందని జేక్ అన్నారు. అలాంటి భాగస్వామ్య దేశంపై భారీ సుంకాలు విధించడం సరైన విధానం కాదన్నారు. ఇది అమెరికాకు ఒక పెద్ద లోపం అవుతుందని, వాణిజ్యపరంగా భారత్ను దూరం చేసుకుంటే చైనా వంటి దేశాలకు లాభం చేకూరుతుందన్నారు జేక్. భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్తో పాటు వ్యూహాత్మక భాగస్వామి అని జేక్ గుర్తు చేశారు. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో భారత్ సహకారం అవసరం అవుతుందని, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జేక్. కానీ ట్రంప్ తన వ్యాపార విధానాలతో భారత్ను దూరం చేసే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నారంటూ ఆరోపించారు. అమెరికా వ్యాపార లోటు ట్రంప్ హయాంలో మరింత పెరిగిందన్నారు. అమెరికాను గొప్పగా చేస్తామంటూ ట్రంప్ చెప్పిన మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమైందని జేక్ విమర్శించారు. ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ అమెరికాను బలహీనపరిచిందని, మిత్ర దేశాలను దూరం చేస్తోందన్నారు. ట్రంప్ చేసే పనులతో అమెరికా ఒంటరియే ప్రమాదం లేకపోలేదని జేక్ సల్లివన్ హెచ్చరించారు. వాణిజ్యపరంగా అమెరికాకు నష్టం చేయడమే కాదు, ట్రంప్ నిర్ణయాలతో రాజకీయంగా కూడా అమెరికా ప్రతిష్ట దిగజారిందన్నారు. భారత్ లాంటి దేశాలు అమెరికాకు సహజ మిత్రులుగా ఉన్నాయని, వారికి వాణిజ్యపరంగా లబ్ధి చేకూర్చడం ద్వారానే రాజకీయ భద్రతా సంబంధాలను బలోపేతం చేయవచ్చని జేక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యంగా 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా బంధాలు మళ్లీ సత్సంబంధాల దిశగా మారుతున్నాయని అన్నారు.